హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళైతే శనగలు ఇది నేను చాలాసార్లు షేర్ చేశాను నా ఛానల్లో. అండ్ చాలా సింపుల్గా హెవీ ప్రాసెస్ ఏమీ లేకుండా, పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏమీ లేకుండా చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం శనగల్ని తేమ ఏమీ లేకుండా, పచ్చివాసన ఏమీ లేకుండా మంచిగా వేపాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. లేదంటే మనకి తినేటప్పుడు నానబెడతాం కదా, ఫర్మెంటెడ్ అయ్యి ఆ స్మెల్ అనేది వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను మంచిగా ఫస్ట్ వేపుతాను అనమాట. ఆయిల్ ఏమీ వేసుకోకుండా వేపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి శనగల్లోకి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్గా అయిపోతుంది. చాలా తక్కువ వేసుకోవాలి, వీటికి దబ్బున పట్టుకుంటాయి అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి అంతే అండి, సింపుల్గా ఇవే వేసుకోవాలి. కావాలంటే మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మన టేస్ట్, ఒకవేళ అందరికీ నచ్చదు ఆనియన్స్, నచ్చితే ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చి ఆనియన్స్. అండ్ లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. మంచిగా బ్రేక్ఫాస్ట్ లాగా లేదు, స్నాక్ లాగా కూడా దీన్ని తినొచ్చు అనమాట. సింపుల్గానే ఉంది కాబట్టి మనము పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కాదు కాబట్టి ఈజీగానే చేసుకోవచ్చు. ఇంకా డైట్లో ఉన్న వాళ్ళు హెల్తీగా తినాలనుకుంటే ఆయిల్ని అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్గానే ఈ రెసిపీలో ఎక్కువ ఆయిల్ ఏం పడదు, 2-3 drops ఆయిల్ అయితే సరిపోతుంది. కాకపోతే నేను స్పూన్తో వేసాను కాబట్టి మీకు ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. బట్ స్ప్రే చేస్తే చాలా తక్కువ ఆయిలే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్తీ, ఇలా తిన్నా కూడా హెల్తీ అని నేను చెప్తాను. ఇంకుంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.